నకిరేకల్లో వ్యవసాయ భూమి వివాదం దాడులకు గురైన బాలమురళి కుటుంబం పోలీసులు చర్య కోరుతూ ఫిర్యాదు. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన బాలమురళి కుటుంబం తమ వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా గోనె సుచరిత మరియు ఆమె అనుచరులు దాడి చేసి తీవ్ర గాయాలు చేసినట్టు ఆరోపించారు. 35 ఏళ్లుగా సాగు చేస్తున్న 0.20 గుంటల భూమిపై హక్కుల వివాదం నకిరేకల్ సివిల్ కోర్టులో నడుస్తుండగా కావాలని దాడి చేశారని బాధితులు తెలిపారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే దళిత సంఘాలతో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. కొమ్ము లక్ష్మయ్య 33 ఏళ్ల సంది కొనుక్కున్న పొలంలో పక్కా యారాలని గోన చంద్రకళ కాడ కొన్నాము. సుచరిత వచ్చి 30 సంవత్సరాల గతం తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి నిరుడు సంధి కిరాయి రైడులో పెట్టి కొట్టిస్తుంది. పొలం 3 సార్లు దొక్కిచ్చింది, 3 సార్లు దొక్కిచ్చింది, నిరుడు 3 సార్లు దొక్కిచ్చింది. ఇప్పుడు రౌడీలో పెట్టి కొట్టించి అన్నం తింటుంటే అన్నం పళ్ళెం గుంజుకొని ఆడు కిందికి చేస్తే నేను అన్నం పళ్ళెం పైకి మకానికి వచ్చినా. ఇక అందరినీ వరుస పెట్టి మా వాళ్ళ వరుస పెట్టి కొడుతున్నాం. మేము అందరం చిన్నవాళ్ళం, పెద్ద మనుషులం. వాళ్ళిద్దరు అందరు ముగ్గురు మొగోళ్ళు, 5 వాళ్ళు 5 వచ్చి కొట్టిరు మమ్మల్ని. ఇగో ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది. నడవ రాకుండా జరగ రాకుండా ఎట్లా ఏం చేత కాకుండా